ప్రతిపక్ష నేత హోదా ఇప్పించిన మహాప్రభో కోర్టు మెట్లెక్కాడు జగన్మోహన్ రెడ్డి. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేట పడుతుందని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రకటించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలై ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో, ఎక్కడ రద్దవుతుందో, మళ్ళీ ఎక్కడ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతానేమో అన్న భయంతో గవ్వగా మళ్ళీ కోర్టు మెట్లకు ఎక్కాడు. గతంలోనే ఈయన పిల్లు వేశాడు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించమని. ప్రజలు తిరస్కరించిన తర్వాత స్పీకర్ గాని కోర్టులు గాని ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అర్థం కావట్లా. స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత సిగ్గు లేకుండా కోర్టుకు వెళ్ళడాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు, నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు తన మీద అనర్హత వేట పడుతుంది, ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం లేదు అన్న భయంతో ముందే ఒక పిల్లు వేశాడు కోర్టులో. అంటే అనర్హత వేట పడినా, ఎమ్మెల్యే పదవి పోయినా, ఉప ఎన్నికలు వచ్చినా ప్రజలకు చెప్పుకోవడానికి కోర్టులో పెండింగ్లో ఉండగానే అనర్హత వేట వేశారు, నా ఎమ్మెల్యే పదవి పోయింది అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుని ప్రజలు కాళ్లు పట్టుకుని బతిమాలుకోవడానికి అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో లిటిగెంట్ జగన్మోహన్ రెడ్డి తన కోర్టు తెలివితేటలన్నింటిని ఉపయోగించి హైకోర్టులో పిల్లు వేశాడు. ఎక్కడ ఏ కోర్టులో పిల్లు వేసినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది ప్రజలు, కోర్టులు అసెంబ్లీ కాదు అన్న ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి లేకపోవడం, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న రూలింగ్ ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని కూడా కోరాడు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్, అసలు ఆ పదం ఉచ్చరించడానికి కూడా జగన్కి అర్హత లేదు. అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలు చేసి జీతాలు తీసుకునే దౌర్భాగ్యపు స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతుంది. శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని కోరాడు. ప్రజలకు మంచి చేయకపోయినా, రాష్ట్రానికి మంచి చేసే ఉద్దేశం లేకపోయినా కోర్టులు, బెయిళ్లు, సెక్షన్లు, లాలో డొంకతిరుగుడు విధానాలు, లాలో లొసుగులు ఎన్ని మాత్రం బాగా వంట పట్టించుకున్నాడు జగన్ రెడ్డి. నా దారి రహదారి అంటాడు, తిరిగేని డొంకల్లోనే. ఏనాడు రహదారి మీద తిరగలేదు జగన్ రెడ్డి, ఎప్పుడు డొంకలు తిరగడమే. ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించాడు. ఇందులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను ప్రతివాదులుగా చేర్చారు. నిజానికి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జూలైలో జగన్ పిటిషన్ వేశాడు. ఆ తర్వాత ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశాడు. నాది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్లో పేర్కొన్నారు. అందులోని భాషను పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షం అనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లోని సెక్షన్ 12(b)లో ప్రతిపక్ష నేతను నిర్వచించారు. దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు నేను అర్హుడిని అని అన్నారు జగన్ రెడ్డి. ఈ వాద్యం బుధవారం విచారణకు రానుంది. ఎవడు అర్హుడో, ఎవడు అనర్హుడో, ఎవరు ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరికి ఏ స్థాయి కేటాయించాలన్నది ప్రజల నిర్ణయం. నువ్వెట్టా నిర్ణయించుకుంటావు జగన్ రెడ్డి? ఏదో రకంగా అనర్హత వేటని ఆపించుకునే ప్రయత్నంలో భాగంగా నువ్వు కోర్టుకు వెళ్ళావన్నది స్పష్టం. కోర్టులో పిల్లు పెండింగ్ ఉంది కాబట్టి నా మీద అనర్హత వేట వేసినా చెల్లదని నువ్వు చెప్పుకుని తిరగడానికి పనికి వస్తుంది తప్ప నువ్వు అసమర్థుడు అని, నువ్వు చేతగాని చవటవని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఎవరు ఏం చెప్పినా నువ్వు ప్రతిపక్ష నేతవు కాదు, నీకు హోదా రాదు, అది తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఇక మన బ్రతుకంతా కోర్టులు, కేసులు, బెయిళ్లు, వ్యవస్థలో లొసుగులు, చట్టంలో లొసుగులు పట్టుకుని ఏలాడుతావే తప్ప ప్రజలకు పలానా మంచి పని చేశానని చెప్పుకునే స్థితిలో నువ్వు లేవు. ఇక్కడ తెలిసిపోతుంది నువ్వు ఎంత అసమర్థుడివో, నువ్వు ఎంత పనికి మాలిన వాడివో, నువ్వు ఎంత పనికి మాలిన పరిపాలన చేశావో. ఇంకా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు కోర్టుల చుట్టూ తిరగటం, సిగ్గు కూడా సిగ్గుతో తల వంచుకునేలా చేస్తున్నావు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలేసినా నీ మీద అనర్హత వేట పడుతుంది. నువ్వు పులివెందుల్లో బై ఎలక్షన్లో పోటీ చేయాలి, నువ్వు ఓడిపోవాలి. ఇది ప్రజల కోరిక. దీన్ని ఏ వ్యవస్థలు అడ్డుకోజాలవు, ఏ వ్యవస్థలు ఆపలేవు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి నిర్ణయము రైతుల కోసమే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను ఐటీ గురించి ఎక్కువ మాట్లాడినా నా ఆలోచనలన్నీ వ్యవసాయం పైన ఉంటాయి.
అన్నారు చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు ఐటీ గురించే మాట్లాడతానని అనుకుంటారు. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే. నీరు, చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, కాలువలు, ఇలా ప్రతి అంశంలోనూ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశాను. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్న నిర్ణయాలు, రైతులకు లబ్ధి చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు భవిష్యత్తులో రైతు సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నిర్ణయం రైతు కోసమే తీసుకుంటున్నానని, వ్యవసాయాన్ని లాభదాయకం చేసే అంశం మీదే ప్రతి నిమిషం ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ మనది. అందుకే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తున్నాం. అందుకే రకరకాల పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని ఓ పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏ పంట వేస్తే గిట్టుబాటు ఉంటుందో చూసి ఆ పంటలు వేసేలా ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నెలకు ఒక్కరోజు పొలం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడాలి. అక్టోబర్ నుంచి ప్రతి నెల రైతుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు విని పరిష్కారం చేస్తాం. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వెళ్ళి వారి గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తోంది, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది వివరించాలి. ప్రతి ప్రజాప్రతినిధి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. పురుగు మందులు, ఎరువుల వాడకంలో దేశంలోని 2వ స్థానంలో ఏపీ ఉంది. తెగుళ్లను గుర్తించి నివారణ చర్యల కోసం డ్రోన్లను వాడొచ్చు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వాలు అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు సంపద రావాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. సాగు వ్యయాన్ని తగ్గించడానికి టెక్నాలజీతో రైతును అడ్డుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులకు వాస్తవాలు చెప్పి పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడుతుంటే వారికి అవగాహన కల్పించాలి. వరదలు, వర్షాలతో ఎరువు కొట్టుకుపోవడం వల్ల బూస్టర్ డోస్ ఇచ్చారు. రాష్ట్రంలో 1,16,000 ఎకరాల్లో ఈ ఏడాది అదనంగా పంట వేశారు. 25% మేర యూరియా ఎక్కువగా వినియోగించారు. ఖరీఫ్ సీజన్కు 16,70,000 మెట్రిక్ టన్నుల మేర యూరియా అలాట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం 5,54,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. యూరియా ఎక్కువ వినియోగించడం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయి. యూకలిప్టిస్, పసుపు లాంటి పంటలకు కూడా యూరియా వాడేస్తున్నారు. రాష్ట్రంలో హెక్టార్కు సగటున 250 కేజీల మేర యూరియా వినియోగం జరుగుతోంది. తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. భూసారం కూడా దెబ్బతింటోంది. ప్రజారోగ్యంతో పాటు పంట ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోంది. కొత్త తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపరచాల్సి ఉంది. ఫెర్టిలైజర్ల వినియోగం వల్ల మార్కెట్ ఉండదు. పీఎం ప్రణామ్ కింద రసాయన ఎరువుల వినియోగం తగ్గించిన రైతులకు 800 రూపాయల సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాకి బదిలీ చేస్తాం. టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ వల్ల రైతులు నష్టపోకూడదు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వలేదంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రైతు ప్రభుత్వం కూటమిది. రైతులు ఉత్పత్తి చేసే పంటలపై శ్రద్ధ పెట్టాలి. సేంద్రియ ఎరువులు ఉపయోగించి రసాయన పురుగు మందులు తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు పండిద్దామని సీఎం చంద్రబాబు సూచించారు. సమర్థ నీటి నిర్వహణ కారణంగా అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. నెల్లూరులో ఎప్పుడు ఒక పంటే వేస్తారు. ఈసారి అక్కడ 2 పంటలు వేశారు. రైతులకు సమృద్ధిగా నీరు అందుతుండటంతో పంటలు విరివిగా వేస్తున్నారు. అదే దశలో మేము రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 20,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తున్నాం. తొలి విడతగా 7,000 రూపాయలు చొప్పున మొత్తంగా 3,173 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఉల్లి ధరలు పడిపోతే హెక్టార్కు 50,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాం. ఈ స్థాయిలో ఉల్లి పంటకు నష్టపరిహారం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే టమాటా ధర పడిపోయినా ప్రభుత్వం 1,267 మెట్రిక్ టన్నుల టమాటాలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. మామిడికి 194 కోట్ల రూపాయల మేర అదనంగా చెల్లింపులు చేసి రైతును ఆదుకున్నాం. మిర్చి, కోకో, పత్తి, పొగాకు రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. ప్రకృతి సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ప్రతి ఎకరాకు నీటిని ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాం. అగ్రిటెక్ లో భాగంగా వ్యవసాయం యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. కిసాన్ డ్రోన్స్ ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. ఋతుపవనాల కారణంగా ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ లో ఏపీ దేశంలోని నెంబర్ 1 గా ఉంది. అనంతపురంలో అమలు చేసిన మైక్రో డ్రిప్ ఇరిగేషన్ నమూనాగా తీసుకుని ప్రధాని మోదీ గుజరాత్లో అమలు చేశారు.